మనం మనతో మాట్లాడడానికి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నేను గురువారి నుంచి కృష్ణ మాట్లాడుతున్నాండి. కృష్ణ అండి నా పేరు. ఓకేనండి. కృష్ణ గారు, షో చూస్తున్నారా? తరుణి ప్రోగ్రామ్ మీరు? చూస్తున్నాను యాంకర్ గారు. మీ తరణి ప్రోగ్రామ్ నేను సిటీ విజన్ ఫ్యాన్ అండి. మాకు సిటీ కేబుల్ రామకృష్ణ గారి దగ్గర నుంచి ఎంత తెలుసండి. ఓకేనండి. ఓకే, నా సిటీ విజన్ ఫ్యాన్ అండి. మేము ఇప్పటికీ 10 ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చూస్తున్నాం మేడం. అయితే మేడం, మేడం గారు ఇప్పుడు వచ్చిన కొత్త మేడం గారి పేరు ఏంటండి? రాజేశ్వరి గారు మేడం గారిని, యాంకర్ గారు మేడం గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. అడగొచ్చు మేడం? అడగండి అడగండి. రజనీరావు గారండి. అమ్మ నమస్కారం తల్లి. నమస్తే అండి కృష్ణ గారు. అమ్మ మేము గుడివారి నుంచి మాట్లాడుతున్నాం అండి, ఆంధ్ర నుంచే. చెప్పండి మేడం గారు, యాంకర్ గారు, మీరు తప్పుగా అనుకోవద్దండి. ఇది మహిళా ప్రోగ్రాం కాబట్టి మహిళల్లో జరిగే తప్పులు కూడా మీరే ఖండిస్తే బాగుంటుందని మేడికించి కాల్ చేస్తాం మేడం. మేడం, నేను ఇక్కడ ఏంటి కూరగాయల మార్కెట్ లో మేము మేస్త్రిగా వర్క్ చేస్తాం మేడం. అయితే మేము యూట్యూబ్ బాగా చూస్తుంటాం మేడం. అయితే మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సుమన్ టీవీ కొన్ని ప్రోగ్రామ్స్ వేరే వేరే ఛానల్స్ పెట్టాయండి. అంటే ఏ ఛానల్స్ ఎక్కువ తక్కువ కాదండి మా దృష్టిలో. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మేడం, కొందరు లైఫ్ జర్నీ అని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని ఈ ప్రియా చౌదరి గారి ప్రోగ్రామ్స్ బాగా చూస్తాం మేడం. అయితే ఇక్కడ వచ్చిన సంవత్సరాలు ఎస్పెషల్ మా ఆంధ్ర దగ్గర జరుగుతుంది ఏంటంటే అండి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్స్ పెట్టగానే యూట్యూబ్ లో టైటిల్స్ ఇస్తారు కదండి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ పైన రజనీ గారిది ప్రోగ్రాము, రాజేశ్వర్ గారిది ప్రోగ్రాము, తరుణి ప్రోగ్రామ్ అని ఇస్తారు కదా. ఒకసారి కావాలంటే మీరు లైవ్ లోనే సుమన్ టీవీ లైవ్ జర్నీస్, అలాగే ప్రియా చౌదరి లేడీస్ స్పెషల్ అని కొట్టి చూడండి మేడం. లేడీస్ స్పెషల్ అంటే ఏం రావాలండి? మహిళల్లో ఎవరు డెవలప్ అయ్యారు, ఎలా బాగుపడ్డారు, ఎంత సాధించారని రావాలి కదా మేడం. నేను అడిగే క్వశ్చన్ కరెక్టే కదండి? తప్పకుండా మీరు ఒకసారి కొట్టి చూడండి మేడం. నేను ఇప్పుడు వేరే ఏంటి కంప్యూటర్ దగ్గర పెట్టుకుని మరి చూస్తున్నాను. మీరు మా ఫ్రెండ్ తో నడుకొని అందులో కొట్టి చూడండి, ప్రియా చౌదరి లేడీస్ స్పెషల్ కొడితే అందులో వచ్చే టైటిల్స్ అవుతాం. తప్పుగా అనుకోద్దండి, మీరు మా అక్క చెల్లెలతో సమానము. ఓకేనండి, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. లేడీస్ ఇంటర్వ్యూస్ అని చెప్పగానే థంబ్నైల్స్ కు పెట్టే జుగుప్సాకరంగా ఉంటున్నాయి అనేది అతని ఉద్దేశం మేడం. కానీ ఇక్కడ నేనేమంటానంటే, చూసే వాళ్ళని బట్టే వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. వన్స్ అట్లాంటి థంబ్నైల్స్ పెట్టినప్పుడు కానివ్వండి, లేదంటే అట్లాంటి ఆడవాళ్ళని లేదంటే దిగజార్చే పరంగా పెట్టున్న వేరే ఏదన్నా కానివ్వండి, అలాంటివి పెట్టినప్పుడు యాక్చువల్గా రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవి చాలా మందికి తెలియదు మేడం. ఇప్పుడు రియల్గా మాట్లాడుకోవాలంటే ఆడవాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మీరు అన్నారు, ఆడవాళ్ళు ఎదగాలంటే మీ హక్కుల్ని మీరే కాపాడుకోవాలి, మీకోసం మీరే పోరాటం చేసుకోవాలి. ఇది 100% ట్రూ. అలానే ప్రతిదానికి ఒక వే ఉంటుంది. ఆ రిపోర్ట్ అనే కొట్టే ఆప్షన్ కూడా చాలా మందికి తెలియదు. సోషల్ మీడియా గురించి ఆడపిల్లలకి పూర్తిగా అవగాహన కూడా ఉండడం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, ఇలాంటి వికృతమైన సొసైటీలో ఆడపిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది కూడా చెప్పండి. ఇప్పుడు ఆయన రేస్ చేసిన డౌట్ కూడా మంచిదే. తప్పకుండా అండి. కృష్ణ గారి డౌట్ 100% కరెక్ట్ గా ఏకీభవిస్తున్నా నేను. ఏమవుతుందమ్మా అంటే, ఈ భార్యాభర్తల పంచాయతీలు అంటే బజార్లో పెడితే ఏమవుతుంది, మీడియా ఛానల్ వాళ్ళ రేటింగ్ కోసము ఈ భార్యాభర్తలను ఎవరో అక్రమ సంబంధము అని ఇలాంటివి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనము జాతికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? కృష్ణ గారి అభిప్రాయం 100% కరెక్ట్. ఏంటంటే, ఇప్పుడు మనం ఛానల్లో భార్యాభర్తలు గొడవైంది, వేరే వ్యక్తి వచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఇస్తున్నారు. అది అంటే మనం ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, అవగాహన లేని పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు మొత్తం సరిగా ఛానల్ మొత్తం చూడకుండా అంటే ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు కదా. అందుకోసమని ఇలాంటి భార్యాభర్తల గొడవలు కానీ ఇవి కానీ వాళ్ళ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఛానల్స్ రేటింగ్ కోసము ఏ 4 గోడల మధ్యన ఉన్న సమస్యలను నట్టడి వీధులకు తీసుకురావద్దు అనేది ఉద్దేశం కృష్ణ గారిది. అది 100%. థంబ్నెయిల్స్ ఏంటంటే, ఏం జరిగిందో తెలుసా అంటే ఏం జరిగింది అని పిల్లలు ఏం జరిగి ఉంటది అంటే ఈ భార్యాభర్తల గొడవ, ఏం జరిగిందో తెలుసా అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రతి వ్యక్తికి ఉంటది. అది మంచి విషయాలలో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ విషయాలు ఈ సోషల్ మీడియా 4వ ముఖంగా ఉన్న సోషల్ మీడియా కానీ ఏది కానీ ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టకుండా, ఇలాంటి విషయాలు బయటకు తీసుకురాకుండా
ఆ ఒక ఆడదాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆడపిల్లని మనమే ఛానల్ ద్వారా బయట పెడుతున్నట్టు అవుతుంది కదా. అందుకే ఆడవాళ్ళల్లో సమాజంలో ఆడవాళ్ళకి విలువ తగ్గుతుంది ఏమో అని నా అభిప్రాయం కూడా అండి. అది 100% మేడం విలువ